ఈ రోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిఎంసి వారి ఆధ్వర్యంలో వేకెంట్ ల్యాండ్ క్లియరెన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇటు అసెంబ్లీలో అదేవిధంగా కార్పొరేషన్ లో కౌన్సిల్ పెట్టిన ప్రతిసారి కూడా ఈ వేకెంట్ ల్యాండ్ క్లియరెన్స్ చేయాలి, ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు అనే ఒక సమస్య చాలా తీవ్రమైంది, కనిపిస్తున్నంత సాధారణమైంది కాదు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్ లో సుమారు 10 నుంచి 15 ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష. ఇవి మురుగుతో, చెత్తతో, పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష. ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టి వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను. దానివల్ల ఆ ఇళ్ల మధ్యలో వర్షాలు పడినప్పుడు మురుగునీరు చేరి ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా మారడం, విష సర్పాలు, విష క్రిమికీటకాలు అందులో నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న ఇళ్లలోకి వెళ్లిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చోటు చేసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి ఒక నిలయాల్లాగా మారడం, అనేక మార్లు మా దృష్టికి ఈ సమస్య మీద ఒక పరిష్కారం తీసుకురండి అని చెప్పి అడగడం జరిగింది. విత్ ఫోటోగ్రాఫ్స్ అసెంబ్లీలో కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డ్లుగా, విష జంతువులు అనారోగ్యాల నిలవులుగా మారిపోతున్నాయి అధ్యక్ష. ఇలాంటి ఏ నిర్వహణ బాధ్యతలు ఇటు ఆ స్థలాల యొక్క యజమానులు కానీ ఇటు కార్పొరేషన్ వాళ్ళు కానీ తీసుకొని పక్షంలో ఇవి మినీ డంపింగ్ యార్డ్స్ లాగా మారిపోయి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఇటు ఇళ్లల్లోకి అటు అపార్ట్మెంట్లోకి పాములు చేరి భయాందోళనకు గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి ఇదివరకే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇళ్ల మధ్యలో ఇలాగా అన్నీ పెరిగిపోయి ఉండడం చాలా తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది అధ్యక్ష. దీని మీద ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఒక సమగ్ర చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి వినవించుకుంటున్నాను అధ్యక్ష. కార్పొరేషన్ లో కూడా ఈ సమస్యని అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. మన కమిషనర్ గారు మయూర్ అశోక్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. 2 సంవత్సరాల తర్వాత ఈ సమస్యను అర్థం చేసుకున్నారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించడం, దీనికి కంప్లీట్ గా క్లీనప్ చేయడమే మార్గము, ఏ ఓనర్ కూడా షో అప్ అవ్వట్లేదు, వాళ్ళు రావడం లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని గమనించి వాళ్ళు రెస్పాండ్ అవ్వనంత మాత్రాన ఈ సమస్యని ఇలా వదిలేయకూడదు అని చెప్పి ఆయన నిజంగా సానుకూలంగా ఆలోచించి ఈ ఖర్చునంతా ప్రస్తుతానికి జిఎంసి భరిస్తూ ఇలాంటివి ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపుగా 5,500 వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అందులో మాక్సిమం ఒక 26-30 మినహా అన్ని కూడా ప్రైవేట్ ల్యాండ్స్ గా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల యొక్క ఇబ్బందుల్ని అర్థం చేసుకొని ముందుగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. మళ్ళీ మొక్కలు రావడం ఖాళీ స్థలాల్లో మళ్ళీ సర్వసాధారణం కాబట్టి దీన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఓనర్స్ మీద ఉంటుంది, లేదంటే కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి జిఎంసి వారు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా జిఎంసి వారు చేస్తున్న ఈ సహాయాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఈ సైట్ లో ఇలాగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురాకూడదు. కాబట్టి దయచేసి మీరు సహృదయంతో అర్థం చేసుకొని ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ఈ యొక్క వేకెంట్ ల్యాండ్స్, మీ ఓనర్షిప్ లో ఉన్న మీ వేకెంట్ ల్యాండ్స్ ని మీరు మెయింటైన్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంచిగా ఫెన్సింగ్ వేసుకొని దాన్ని మెయింటైన్ చేయండి. రానున్న రోజుల్లో ఎలాంటి పిచ్చి మొక్కలు పెరిగేలాగా మీరు దానికి ఓపెన్ గా వదిలేయకండి అని చెప్పి ఈరోజు ఆదర్శ్ నగర్ లో 25వ డివిజన్ లో స్టార్ట్ అవుతున్న ఈ యొక్క గొప్ప కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సహకారం అందిస్తున్నప్పుడు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా వేకెంట్ ల్యాండ్స్ క్లియర్ అయ్యేదాకా కూడా ఆగదు. డెడికేటెడ్ గా దీనికి డోజర్లు, క్రేన్లు, అదే విధంగా ట్రాక్టర్లు, సిబ్బంది కూడా డెడికేటెడ్ గా దీనికే పెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరిస్తూ సెలవు.